హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడే జస్ట్ 1 minute బ్యాక్ మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో నేను మీకు నిన్న చెప్పినట్టుగానే మొన్న అంటే థర్స్డే చెప్పినట్టున్నాను. ఓకే, సో యాక్చువల్గా మార్కెట్ ఇవాళ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఈ బౌన్స్ ఎందుకు వచ్చింది అనేది ఎవ్వరికీ నిజంగా ఫ్రాంక్గా రీజన్ లేదు ఫ్రెండ్స్. ఓకే, సో ఒక్కొక్కడు ఒక్కొక్క కథ చెప్తున్నాడు తప్ప స్టోరీ యాక్చువల్గా అయితే ఇది బౌన్సే. ఇదేమి ట్రెండ్ ఏం చేంజ్ అవ్వాలా. ఎందుకంటే నేను మళ్ళీ చూపిస్తున్నాను. నేను యాక్చువల్గా స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్లో చేస్తూ ఉంటాను. ఆ స్టాక్స్ అనమాట అవి. ఇదిగోండి, నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 720 పాయింట్స్ బౌన్స్ అయింది ఇవాళ. అండ్ నిఫ్టీ వచ్చేసి 420 పాయింట్స్ బౌన్స్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది బౌన్స్ మట్టికే. ఇది ట్రెండ్ ఎప్పుడు మారింది అంటామంటే ఈ గ్యాప్ ఫిల్ చేసి ఇది ఆల్ టైమ్ హైని టేక్ ఆఫ్ చేస్తేనే ట్రెండ్ చేంజ్ అయినట్టు. ఓకేనా, అంటే 22,120 పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది, ఇలా వచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ స్టార్ట్ అయింది. అవునా? సో ఇంకా ఇక్కడ నుంచి దాదాపుగా 450 పాయింట్స్ రఫ్లీ ఉంది. ఓకేనా, సో 450 పాయింట్స్ ఉన్నాయంటే 450 పాయింట్స్ ఉన్నాయంటే రేపు కూడా ఇలాంటి మూవ్ రావాలి. ఓకేనా, ఎల్లుండి వెన్స్డే ఫెడ్ మీటింగ్ పేరు చెప్పి ఏదన్నా కొత్తగా ఏదైనా ట్రాప్ చేస్తున్నారేమో మనం వెయిట్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. అండ్ ఐ వుడ్ సే రేపు ఏదన్నా సరే ఛాన్స్ ఉంటే మట్టికి ఇనీషియల్గా ఇంట్రాడేలో షార్టింగ్ ఆపర్చునిటీ చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్. ఓకే, రేపటి వరకు రేపు లాంగ్ కన్నా కూడా రేపు షార్టింగ్ ఆపర్చునిటీ చాలా చాలా బెటర్. బట్ రేపు స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ వాడు ఇదిగోండి ట్రెండ్ ఇలా ఉంది కదా, అప్పుడు నేను జస్ట్ లైక్ చూపిస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఉంది కదా, సో ఈ ప్యాటర్న్లో ఎప్పుడైనా సరే మనకి ప్రైస్ అనేది ఇంకొంచెం కంటిన్యూషన్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే జనరల్గా. ఓకే ఫ్రెండ్స్, సో ఆ కంటిన్యూషన్ అనేది మనకి ఇదిగోండి ఇలా ఉంది కదా, సో ఇలాగా ఇంకొంచెం దూరం వస్తుంది. సో రేపు మనకి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. బట్ ఏ టైంలో మనకి ఒక కరెక్షన్ వస్తుందో రేపు నాకు తెలియదు, కానీ ఆ డిప్ మటుకు కొంచెం సాలిడ్గా 100 పాయింట్ల నుంచి 150 పాయింట్లు ఉంటుంది నిఫ్టీలో. ఓకే, కానీ రేపు ప్యాటర్న్ కంటిన్యూషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, రేపు ప్యాటర్న్ కంటిన్యూషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇలాంటి ప్యాటర్న్స్ జనరల్గా ఫామ్ అయినప్పుడు అంత ఈజీగా ఎవరన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, సో చూద్దాం. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాగా డ్రా చేసి పెట్టుకుందాము. సో రేపు ఎంతవరకు వాడు ట్రావెల్ చేస్తాడు, ఎప్పుడన్నా ఒకవేళ కిందకి డ్రాప్ అయితే అదే మన 100 to 150 పాయింట్స్. దానికి సిగ్నల్ ఏంటంటే ఒక మంచి లార్జ్ రెడ్ క్యాండిల్ ఒకటి దింపుతారు ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుందంటే ఇదిగోండి, ఇది ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఓకే, లేదంటే ఇదిగోండి ఇలా ఉండొచ్చు, లేదా ఇదిగో ఇలా కూడా ఉండొచ్చు. సో ఇక్కడ దింపుతాడు, అదే బ్రేక్ అనమాట, జస్ట్ లైక్ బ్రేక్. బట్ ఆ బ్రేక్ ఎంతవరకు సస్టైన్ అవుతుందో కూడా ఎవరం కూడా చెప్పలేం. ఎందుకు అంటే ఇదిగోండి, నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా టెక్నికల్గా, ఇదంతా కూడా గ్రీన్ క్యాండిలే. ఓకేనా, ఒక లార్జ్ డైలీ గ్రీన్ క్యాండిల్ కదా ఇది. సో ఈ గ్రీన్ క్యాండిల్ లోపలికి ప్రైస్ ఎప్పుడన్నా కిందకు వచ్చింది అనుకుందాం, ఒక్కొక్కడు ఒక్కొక్క రేంజ్లో బౌన్స్ అవుతూ ఉంటాడు. ఒకడు ఇంకొంచెం కిందకు వస్తాడు, ఇంకొకడు డీప్గా వచ్చేస్తాడు. సో ఈ వాల్టది కనుక ఫేక్ బౌన్స్ అయితే రేపు కంప్లీట్గా డీప్గా అంటే 21,170 వరకు కూడా వచ్చేస్తారు. రేపు గ్యాప్ డౌన్ అయ్యి మొత్తం వచ్చేస్తాడు అనమాట. రేపు గ్యాప్ డౌన్ అయ్యి అలా రాలేదు, ఇనీషియల్గా గ్యాప్ డౌన్ లేదు, ఫ్లాట్ అనుకుంటే మటుకి మనం ఇందాక ప్యాటర్న్ డ్రా చేసుకున్నాం కదా, ఆ ప్యాటర్న్లో ట్రావెల్ చేస్తూ మధ్యలో ఒకసారి 100-150 పాయింట్స్ డ్రాప్ ఇస్తాడు ఫ్రెండ్స్. సో ఇది రేపటి నా వ్యూ. ఓకే, సో అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ మొత్తానికి ఈవేళ కొంచెం అంటే ఒక రకంగా మనకు చెప్పాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద కొన్ని స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఐసిఐసి ఒకటి, వీళ్ళు కొంచెం అంటే ఎప్పుడైతే మనకి ఒకటి కాదు అన్నీ పెర్ఫామ్ చేస్తున్నాయో మార్కెట్ ఇలాగే ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో నిఫ్టీ బ్యాంక్ ఒకసారి మీరు చూడండి, అందులో ఉన్న స్టాక్స్ ఇదిగోండి. ఏయూ బ్యాంక్లో సమ్ కైండ్ ఆఫ్ న్యూస్ ఏదో ఉంది, సో నేను అదైతే చూడలేదు, మరి ఆ న్యూస్ ఏంటనేది. సో డ్రాప్ అయితే ఉందా, అది తప్ప మిగతా బ్యాంక్స్ అన్నీ చూడండి ఒకసారి. ఐడిఎఫ్సి ఫస్ట్ 4%, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా 3%. చూసారా, అది స్ట్రెంగ్త్.
నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి 1.38%, రీసెంట్గా అంతా ఫాలే పెరిగింది. ఎస్బీఐ పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ 0.5% పెరిగింది. ఓకే, సో ఇండస్ఇండ్ బ్యాంక్ 1% పెరిగింది. సో మనకి ఓవరాల్గా స్ట్రెంత్ కనపడింది. బట్ స్ట్రెంత్ కనపడినా కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇది స్పాట్ ప్రైస్, స్పాట్, ఇది ఏ కాంట్రాక్ట్ కాదు. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. మొన్న లాస్ట్ వీక్ మొత్తం పడేశారు కదా మార్కెట్ని కంప్లీట్గా. లాస్ట్ 1 వీక్ నుంచి మొత్తం కొట్టేశారు. 10th నుంచో 11th నుంచో కంప్లీట్గా. ఇదిగోండి ఇక్కడ నుంచి 16th. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఇదిగోండి ఇది. సో బట్ వాట్ ఎవర్, మనకి ఇప్పుడు వీడు లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ చేస్తున్నాడు, అవును కదా. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి చాలా హర్డిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ హర్డిల్ వచ్చేసి ఈ గ్యాప్, ఈ 48,125. ఓకే, సో ఈ కమింగ్ ఎక్స్పైరీ లోపు, అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్ 7th లోపల మనకి ఇది ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే మట్టికి మనకి బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ ఉన్నట్టు అనమాట. అంటే స్ట్రెంత్ అంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అన్నా వెళ్తాడు, లేదా కన్సాలిడేషన్ అన్నా ఉంటుంది. ఈ గ్యాప్ ఎప్పుడైతే ఫిల్ చేయడో, ఇంత లార్జ్ గ్యాప్ ఇక్కడి నుంచి మనకి ఇక్కడ దాకా ఉంది. సో రఫ్లీ మనకి దాదాపుగా 2000 పాయింట్స్ ఉంది. ఓకే, సో ఇది కొంచెము మనకి విక్ అనేది పైకి రావడం జరిగింది. బట్ అంటే విక్ అంటే ఇదిగోండి ఇది, ఈ పార్ట్. సో ఇది వచ్చింది. బట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఇంకా ఫిల్లింగ్ వెయిటింగ్ అనమాట. సో 1000 పాయింట్స్ అన్న వెయిటింగ్ ఉంది ఆల్మోస్ట్. సో 1000 పాయింట్స్ వెయిటింగ్ ఉన్నప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ మొత్తం కూడా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయాలి తెలుసా. చెయ్యలేకపోతే మట్టుకి ఆబ్వియస్గా షార్టింగ్ అనేది సివియర్గా ఉంటుంది. బట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకున్నాడు, చూసారు కదా ఇక్కడ. సో ఇక్కడ ఒకటి పెట్టుకుని లాంగ్కి వెళ్ళొచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ ట్రేడ్ చేస్తానికి అవకాశం ఉంది ఇక్కడ, ఎందుకంటే రిస్క్ రివార్డ్ కొంచెం ఫేవరబుల్గానే కనపడుతుంది. బట్ ఏదేమన్నా ఓవరాల్గా చూస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఇదైతే స్టాప్ లాస్ కింద పెట్టుకుని ఏరియా. ఓకే, మనకి ఖచ్చితంగా మనం అప్సైడ్ అనేది టార్గెట్ చేసి ట్రేడ్ చేసుకుంటా అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఉన్న రిస్క్ ఏంటంటే ఒకటే, ఇప్పుడు స్టాప్ లాస్ ఇవాళ కొంచెం బౌన్స్ రావడం వల్ల 700 పాయింట్స్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవర్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి అక్కడ అవర్లీ టైం ఫ్రేమ్లో మీరు కనుక చూసినట్లయితే, ఓకే, సో స్టాప్ లాస్ ఎంత దూరంలో ఉందో ఒకసారి చూద్దాం. ఇది సపోర్ట్ తీసుకున్నాడు కదా క్లియర్గా ఇక్కడ. సో ఈ ఏరియా సపోర్ట్ ఉంది 44,434. 44,434 ఎక్కడ, ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ, 1000 పాయింట్స్ ఉంది. సో హై రిస్క్ ట్రేడ్ అవుతుంది అది. సో 1000 పాయింట్స్ అన్నెసరిగా వేస్ట్ చేసు. సో రేపు ఇన్ కేస్ రాదు అనుకుంటున్నాను. బట్ ఇప్పుడున్న పక్కనున్న ఈ సెక్షన్ చూస్తుంటే మీకు ఒక ఐడియా రావాలి. ఇదంతా బేర్ క్యాండిలే కదా, మొత్తం ఈ పార్ట్ అంతా బేర్ క్యాండిల్. ఇందుట్లో సో చాలామంది ఇప్పుడు 50% రూల్లో మనం ట్రేడ్ చేస్తున్నాం, చాలాసార్లు చెప్పాను నేను. ఓకే, సో వాల్ స్ట్రీట్ వాళ్ళు జనరల్గా 50%, 30%, 33% రూల్ని బాగా బిలీవ్ చేస్తారు. సో ఆ రూల్ ప్రకారం కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది 50%లోకి వస్తుంది, అవునా. సో ఇది ఇంకొక 25%లోకి వస్తుంది, ఇది ఇంకొక 25%లోకి వస్తుంది. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే, నేను ఇది కొంచెం కింద గీస్తాను అనుకోండి, అది పక్కన పెడితే ఇలా పెడదాం. యా ఫైన్. సో ఇప్పుడు ఈడు ఎక్కడున్నాడు ఎగ్జాక్ట్గా, మనకి ప్రైస్ అనేది 50% రేంజ్లోకి రావడం జరిగింది కదా. సో ఈ 50లోకి వచ్చిన తర్వాత సస్టైన్ అయితే ఫ్రెండ్స్, సో ఇక్కడ లాస్ట్ ఆపర్చునిటీ ఎక్కడుందంటే మనకి ఇదిగోండి ఇక్కడే ఉంది. లాస్ట్ ఆపర్చునిటీ టు సెల్ బ్యాంక్ నిఫ్టీ అంటే ఫైనల్ హర్డిల్ ఇదిగోండి ఈ ఏరియాలో ఉంది 46,000. సో రఫ్లీ మనకి ఇక్కడ నుంచి 500 పాయింట్లు, 500 into 600 పాయింట్ల దాకా ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కదా. అది గనక దాటిన కాడి నుంచి ఈ పార్ట్ని మట్టికి బయర్స్ చూసుకుంటారనమాట. ఇది ట్రాప్ ఏరియా. ఓకే, ఇది ట్రాప్ ఏరియా, ఇది లాస్ట్ లెగ్ ఆఫ్ ట్రాప్ ఏరియా. ఇక్కడ యాక్చువల్గా ప్రైస్ అనేది కొంచెం లోపలికి వెళ్ళటానికే ట్రై చేస్తాడు ఫ్రెండ్స్. ఓకే, కానీ ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎదురు లెక్క అనమాట. అంటే మనకి ఫ్లో అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో మనం బయర్స్ అనేవాళ్ళు ఎదురుతున్నట్టే లెక్క యాక్చువల్గా కదా. ఎందుకు కంప్లీట్గా ఇది ఇక్కడ నేను ఎలా డ్రా చేశానో, ఇది ఓవరాల్గా బేర్ టెరిటరీ కదా ఇదంతా మొత్తం. సో ఈ బేర్ టెరిటరీలో ఇక్కడ దాకా అంటే 48,000 దాకా వెళ్ళి దాకా కూడా కష్టమే. కానీ బేర్స్ అనేవాళ్ళు, ఆప్షన్ రైటింగ్ వాళ్ళు, వాట్ ఎవర్ ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు స్టాప్ లాస్లు పెట్టుకుని కొంతమంది హోల్డ్ చేస్తూ ఉంటారు బడ్జెట్ దృష్ట్యా. ఓకే, అలాగే వీక్లీ ఆప్షన్స్ దృష్ట్యా కూడా హోల్డ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు చేతులు ఎత్తేస్తారంటే ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ కనపడుతుంది కదా చిన్నగా, ఇది దాటాలి, లేదు అంటే 50% అబవ్ నుంచి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఐ మీన్ టు సే షార్ట్ అన్వైండింగ్ ఒకటి చేస్తారు. రెండోది వాళ్ళు ఆ పొజిషన్స్ని రికవర్ చేసుకుంటా ట్రై చేస్తారనమాట. అంటే హెడ్జ్ చేయడమో, లేకపోతే ఆర్బిట్రేజ్ చేయడమో, లేకపోతే ఆప్షన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్ స్ట్రాటజీస్ యూస్ చేసుకుని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి, బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చూసుకుంటారు. అప్పటి నుంచి మనకి బయర్స్కి హోల్డ్ వచ్చినట్టు లెక్క. అప్పటిదాకా బయర్స్ హోల్డ్ రాదు. అది ఎలా వస్తుంది తెలిసిపోద్దంటే మనకి గ్రీన్ క్యాండిల్స్ రేపు ఎల్లుండా పడతా ఉంటాయి చిన్న చిన్నగా. ఇవి ఇలా ఈవేళ ఎలా పడ్డాయి అలాగే. సో నెంబర్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రెడ్ క్యాండిల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ బుల్ టెరిటరీ. ఓకే, సో సింపుల్ అనమాట. 15 minutes క్యాండిల్స్ పెట్టుకోండి, మీరు చూడండి, మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, సో రేపు ఎల్లుండా మటుకు నేను బ్యాంక్ నిఫ్టీలో బై ఆన్ డిప్స్ అనుకుంటున్నాను. బట్ చూద్దాం, ఈ 50% రూల్ వర్కౌట్ అయితే ఫైన్. 46,000 పైన మట్టుకి ఇట్స్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గైస్. ఓకే, అంటే పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. 46,000 అనేది మెయిన్ హర్డల్ కింద కనబడుతుంది నాకు, రెసిస్టెన్స్ కింద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.